ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోంది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం ఆపేయాలని సర్కార్ ఆదేశించింది. ఆదోని, పెనుకొండ కాలేజీల పనులు నిలిపివేయాలని హుకుం జారీ చేసింది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేయాలన్న ఉద్దేశంతోనే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ పై మోజుతో ప్రభుత్వ వైద్యాన్ని నిర్వీర్యం చేసే దిశగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించిన క్రమంలో ఆ కళాశాలల నిర్మాణం ఆపేయాలని హుకుం జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ఎంఎస్ఐడిసి చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కర్నూలు జిల్లా ఆదోని, సత్యసాయి జిల్లా పెనుకొండ వైద్య కళాశాలల నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కర్నూలు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉత్తర్వులిచ్చారు. ఆయా ప్రాంగణాల్లో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరంలో పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లెలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించాల్సి ఉంది. ఈ 5 మెడికల్ కాలేజీల ప్రారంభానికి అనుగుణంగా గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ ప్రక్రియను చంద్రబాబు సర్కార్ కొనసాగించి ఉంటే కాలేజీకి 150 చొప్పున ఈ ఏడాది 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. ప్రైవేట్ పై ప్రేమతో వాటిని పూర్తిగా గాలికొదిలేశారు. ఒక్క పాడేరు వైద్య కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలకు ఎన్ఎంసీ అనుమతినిచ్చింది. 150 సీట్లు రావాల్సిన చోట కేవలం 3వ వంతే అందుబాటులోకి వచ్చాయి. పులివెందులలో 50 సీట్లకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చినా ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వకపోవడంతో ఆ సీట్లు కోల్పోవలసి వచ్చింది. ప్రతి జిల్లాలో ప్రభుత్వ రంగంలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండాలనే లక్ష్యంతో 8,000 కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సేవలందించాలన్నదే లక్ష్యం. కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి విద్య, వైద్యానికి పేద, మధ్యతరగతి ప్రజల నుంచి డబ్బు గుంజాలన్నది చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం. పీపీపీ విధానంలో ప్రైవేట్ అజమాయిషీలోకి బోధనాసుపత్రులు వెళ్తే ఉచిత వైద్యం ఊసే ఉండదని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. పీపీపీ విధానం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఇదే జరుగుతోందంటున్నారు. గతంలో 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి రాష్ట్రంలో, 2014 నుంచి 2019 వరకు విభజిత ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా వాటిలో చంద్రబాబు పాలనలో ఏర్పాటైనవి ఒక్కటీ లేదు. ప్రస్తుతం 18 ప్రైవేట్ వైద్య కళాశాలలుండగా 12 కళాశాలలకు చంద్రబాబు పాలనలోనే అనుమతులు లభించాయి. గతంలోనూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామిగా ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు చంద్రబాబు కృషి చేయలేదు. ప్రస్తుతం బీజేపీకి చెందిన సత్యకుమార్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు. కేంద్రంలోనూ అనుకూల పరిస్థితులున్నా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం ప్రారంభించింది. 5ంటిని గతేడాది ప్రారంభించారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను ఒకే ఏడాది సమకూర్చారు. ఈ ఏడాది మరో 5 కళాశాలలు ప్రారంభించాల్సి ఉండగా ప్రభుత్వం మారడంతో పరిస్థితి మారింది. చంద్రబాబు ప్రభుత్వం గుజరాత్ పీపీపీ మోడల్ పేరిట కళాశాలలను ప్రైవేట్కు కట్టబెడుతోంది.